ఆ వృశ్చిక రాశి వారికి ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగం చేస్తున్నారు చూడండి. వెంటనే గమనించి పరిహారం చెయ్యండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు స్త్రీలు మీ మీద పగబట్టి ఏ విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలో తెలియక అన్ని ప్రయత్నించి చివరికి ఇటువంటి తప్పుడు పనులు అంటే తాంత్రిక పూజలు కూడా మీ మీద చేయడానికి సిద్ధపడ్డారు. వెంటనే ఆ స్త్రీలు ఎవరో తెలుసుకొని మీరు కనుక జాగ్రత్త పడలేనట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఆనందాలన్నీ కూడా ఈ స్త్రీల వల్ల కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు వెంటనే ఆ స్త్రీలు ఎవరో తెలుసుకొని వారి నుండి మీరు దూరంగా ఉండాలి. అలానే మీపై చేస్తున్నటువంటి తాంత్రిక పూజలు ఏదైతే తాంత్రిక ప్రయోగం ఉందో దాని నుండి బయటపడడం కొరకు మీరు ఒక తాంత్రిక పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఇటువంటివి ఏమీ నమ్మకుండా ఈ రోజుల్లో ఏంటి తాంత్రిక పూజలు తాంత్రిక ప్రయోగాలని కొట్టివేసినట్లయితే దీని యొక్క ఫలితాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించే తీరుతారు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా కూడా వృశ్చిక రాశి వారు తర్వాత ఎంతో బాధపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే వృశ్చిక రాశి వారు ఆచరించవలసిన పరిహారం ఏంటి, అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు కనిపిస్తుంది. గతంలో వారు చేసినటువంటి తప్పులు కానీ లేదా తిరిగినటువంటి చెడు స్నేహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారంతట వారే తెలుసుకొని వారిలో మార్పు అనేది వస్తుంది. తల్లిదండ్రులకి క్షమాపణ చెప్పడం, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వారి జీవితం ఉండాలనుకుంటున్నారో అదే విధంగా వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికైతే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. గతంలో మీరు చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ఈ సమయంలో మీకు ఒక అవకాశం లభిస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే మీరు కొంచెం కష్టపడవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ సమయంలో మాత్రం మీరు చాలా ఓర్పుతో అయితే ఉండాలి. ఎన్నో ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి. ఒక్కసారి మాత్రం మీరు ఈ యొక్క 3 నెలల కష్ట సమయం ఏదైతే ఉందో దీన్ని కనుక మీరు దాటేసినట్లయితే మీ జీవితం అంతా కూడా పూల బాటలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే విద్యార్థులకు అయితే ఆటంకాలు అధికంగానే కనిపిస్తున్నాయి. కానీ మీరు భయపడకండి, ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. అయితే ఆటంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా చాలా వరకు కూడా మార్పు అనేది కనిపిస్తుంది. అంటే వ్యాపార పరిస్థితుల్లో కానీ లేదా పార్ట్నర్ల విషయంలో కానీ ఎవరైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉంటే పార్ట్నర్లతో మనస్పర్ధలు కానీ వారు మీకు సహకరించకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ సమయంలో పార్ట్నర్ల యొక్క ప్రవర్తనలో మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా స్థలానికి సంబంధించి కానీ ఇతరులతో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి పనులు చకచకా ముందుకు వెళ్తాయి. పెట్టుబడులు కానీ నూతన ప్రారంభాలు కానీ ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పుకోవచ్చు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని కూడా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన మీద తాంత్రిక పూజలు చేస్తారో మొదట మన ఆరోగ్యం మీదే ప్రభావం పడుతుంది. ఎప్పుడైనా కూడా తాంత్రిక పూజ మొదట 3 విషయాలు ఎక్కువగా దెబ్బతీస్తుంది. 1 ఆరోగ్యం, 2 సమాజంలో పేరు ప్రఖ్యాతులు, 3 మనశ్శాంతి. ఈ 3 విషయాలు కూడా ఇక మన దగ్గర ఉండవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో మీ మీద కనుక తాంత్రిక పూజలు చేస్తున్నట్లయితే అనుకోకుండా మీ ఆరోగ్యం చెడిపోవడం, అసలు సంబంధం లేనటువంటి వ్యాధులు రావటం ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ విధమైన లక్షణాలు కనుక కనిపించినట్లయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు దానికి సంబంధించిన పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటో కూడా
కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం వివాదాలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి సమస్యలు ఉండవు కానీ చిన్న చిన్న మాటలు అనుకొని వాటి గురించే వివాదాలు పెంచేసుకుంటూ ఉంటారు. అలానే ఇతరులు ఏదైనా చెప్తే దాన్ని నమ్ముతారు తప్ప కుటుంబ సభ్యుల మాటను అయితే మీరు వినిపించుకోరు. దీని కారణంగానే మీకు ఉన్నటువంటి ఆవేశం కారణంగా కూడా విడిపోయే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ఇతరుల వల్ల మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు కూడా ఇతరుల జోక్యాన్ని తగ్గించినట్లయితేనే మీకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే వివాహ జీవితంలో కూడా ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి పరిష్కరించుకోవడానికే ప్రయత్నించండి. బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళవద్దు. అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దానిలో మాత్రం మీ యొక్క నిర్ణయాల మీద ఆధారపడండి. ఇతరుల గురించి కానీ లేదా ఆలస్యం అవుతుందని కానీ మీరు ఒప్పుకున్నట్లయితే తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఈ రాశివారి జీవిత భాగస్వామి విషయంలో మొదటి నుంచి కూడా చాలా పట్టుదలగా ఉంటారు. అంటే కొన్ని లక్షణాలు అనుకుంటారు, అటువంటి వారు దొరికే వరకు కూడా అస్సలు వీరు కాంప్రమైజ్ అయితే అవ్వరు. ఈ రాశివారు సంతాన పరంగా మాత్రం ఈ మాసంలో చాలా ఆనందంగా ఉండబోతున్నారు. సంతాన వివాహ పరంగా కానీ లేదా వారిని విదేశాలకు పంపడం, వారి సెటిల్మెంట్కి సంబంధించి కానీ శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కూడా బాగానే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నూతన రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి కానీ లేదా రాజకీయ పరంగా ఏవైనా ప్రణాళికలు అమలు చేయడానికి కానీ ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది. చూసి మీరు సమయానికి తగ్గట్టుగా పెట్టుబడి పెట్టుకున్నట్లయితే కోట్లు గడించే అవకాశం అయితే ఉంది. అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అయితే అభివృద్ధి అనేది ఇంకా ఒక్కసారి కనుక మొదలైనట్లయితే ఆపడం ఎవ్వరి తరం కాదు. కాంట్రాక్ట్ రంగంలో కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వృత్తి వ్యాపారాల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరైతే ఉద్యోగ విషయాల్లో విదేశాలకు వెళ్ళి కొంతకాలం అక్కడ ఉద్యోగాలు చేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతుంది. అయితే పేరు ప్రఖ్యాతుల విషయంలో మాత్రం ఇంతకాలం మీరు కట్టుకున్నటువంటి కోట కూలిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి వెంటనే మీరు ఒక పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు నల్ల నువ్వులు తీసుకోవాలి. ఈ నల్ల నువ్వులు ఒక గుప్పెడతో తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చి ఆ గుప్పెడు నువ్వులు ఏవైతే ఉన్నాయో నలుదిక్కుల ఆ నువ్వులు అయితే వేయవలసి ఉంటుంది. అయితే ఈ పరిహారాన్ని ఆదివారం లేదా అమావాస్య రోజు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నలుదిక్కుల ఈ నువ్వులు వేయటం వల్ల అవి రక్ష కింద పనిచేసి మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తి రానివ్వదు. అలానే మీ మీద ఎటువంటి తాంత్రిక పూజ ప్రభావం అయితే పడనివ్వదు. అలానే తాంత్రిక పూజలు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు కూడా కనిపిస్తాయి. ఆరోగ్యం సహకరించకపోవడం, అనుమానాస్పదంగా ఇంటి చుట్టూ కొన్ని వస్తువులు కనిపించడం, అంటే ఎవరో దిష్టి వేసి పాడేశారు అనుకుంటారు కానీ మీ ఇంటి ముందు కావాలని వేస్తారు. ఎప్పుడైతే తాంత్రిక పూజ చేస్తారో వారి ఇంటి ముందు వేస్తేనే వారికి ఫలితం దక్కుతుంది. అలాంటి వస్తువులు ఏవైనా కనిపించినా వెంటనే నువ్వుల పరిహారాన్ని చేసుకోండి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.